నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. విల్ డీడ్ అంటే ఏమిటి? విల్ డీడ్ అనగా మరణ శాసనం. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణించేటప్పుడు, అంటే మరణించిన తర్వాత అతను రాసినటువంటి డాక్యుమెంట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ లోకి వస్తుందో దాన్నే ఈ యొక్క విల్ డీడ్ అంటాం. మనము మరణ శాసనం అంటాం. అంటే ఇక్కడ ఎవరైనా వ్యక్తి విల్ డీడ్ రాయాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తి తన యొక్క ఆస్తుల్ని తను బతికున్నప్పుడు ఆ ఆస్తులు ఎవరికి చెందాలా అనేటువంటి రాసే పత్రాన్ని విల్ డీడ్ అంటారు. ఈ విల్ డీడ్ అనేది ఎన్నిసార్లైనా రాయొచ్చు. విల్ డీడ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కాదు. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన వ్యక్తి పెద్ద కొడుకు పైన మాత్రమే తన ఆస్తిని రాసి మిగతా కొడుకులు రాయలేదు అంటే స్వార్జితమైన ఆస్తిని అలా రాసుకోవడానికి అవకాశం, కానీ అన్సిస్టర్ ప్రాపర్టీ రాయడానికి వీల్లేదు. అంటే ఇక్కడ విల్ డీడ్ అనేది రాసినప్పుడు అతను తన కుమారులకు కుమార్తెలకు అందరూ సమానంగా చెల్లాలని రాసిన తర్వాత కూడా ఒక కుమారుడు పైన అతనికి ఇష్టం లేకున్నట్లయితే, లేదా కుమారులు అతనికి సపోర్ట్ చేయకుండా ఓన్లీ కుమార్తె సపోర్ట్ చేసినప్పుడు ఆ యొక్క విల్ డీడ్ క్యాన్సిల్ చేసుకోకుండానే ఇంకొక విల్ డీడ్ రాసినట్లయితే ఆటోమేటిక్ గా మొదటి విల్ డీడ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ విల్ డీడ్ అనేది అతను బతికున్నంత కాలము రాసే పత్రాన్ని విల్ డీడ్ అంటాం. ఇంటెస్టేట్ అంటే ఒక ప్రాపర్టీని విల్ డీడ్ రాయకుండా మరణించినట్లయితే వాళ్ళందరికీ ఆస్తులు సమానమైన వాటాలు వస్తాయి. ఒకవేళ విల్ డీడ్ రాసినట్లయితే ఆ విల్ డీడ్ ప్రకారంగా ఆస్తులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కానీ, వారి యొక్క సంబంధించిన వారికి కానీ ఎవరికైనా చెందుతాయి. ఈ విల్ డీడ్ అనేది అతను చివరిగా ఏదైతే ఒక 4 విల్ డీడ్ రాసినప్పుడు చివరిసారిగా రాసిన విల్ డీడ్ నే కన్సిడర్ కిందకి తీసుకుంటారు. మీకు ఇంకేమైనా లీగల్ సమాచారం కావాల్సినప్పుడు మీ యొక్క వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మాకు డైరెక్ట్ కూడా ఆ ఫోన్ నెంబర్ కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.